హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా అయితే పూర్తి అయితే నష్టపోయాం. ఇప్పుడు మనం టమాటా అయితే నాటుకున్నాం. టమాటా నాటుకున్నాక చెట్లు మొత్తం ఎండలకైతే రాలేదు. మొత్తం చూస్తారు కదా, ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయి. మన డ్రిప్ మందులు వదినా కానీ చెట్టు అయితే గ్రోతింగ్ అయితే రాలేదు. స్టేకింగ్ కోసం కట్టెలు అయితే పాతిన అయినా కానీ వైరస్ తోటైతే మొత్తం టమాటా చెట్లు అయితే మొత్తం పూర్తి దెబ్బతిన్నాయి మనకి ఈ సంవత్సరం. ఇది వచ్చేసి మనం నాటుకొని దాదాపు 50 నుంచి 60 రోజులు అవుతుంది. ఆయన మన చెట్లు అయితే పెరగలేవు. చూస్తారు కదా, అక్కడొకటి పిందెలు లెక్క వచ్చినాయి కానీ అవి ఇట్లా పెరిగాయి అని చెప్పేసి వదిలేసిన. మనకు టమాటా రేట్ అనేది ఇప్పుడు 1000 రూపాయలు అయితే బాక్స్ వెళ్తుంది. ఆ రేట్ అనేది ఇప్పుడు 1000 రూపాయలు ఉందంటే ఇంకొక నెలకు ఖచ్చితంగా 2000, 2000 దాకా అయితే వెళ్ళే ఛాన్సులు చాలా ఉంది. ఎందుకంటే నేను ఎన్ని డ్రిప్ మందులకి ఇచ్చినా మనకు టెంపరేచర్ వచ్చేసి మనకు 45, 46 డిగ్రీల దాకా మనకి ఇక్కడ టెంపరేచర్ అయితే ఉంది. అందుకే మనకు ఈసారి వర్షాలు కూడా పడలేవు కాబట్టి వాతావరణం కూడా మనకు సహకరించలేదు టమాటాకి. అందుకే మనం టమాటా అయితే పెట్టిన టమాటా అయితే పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. మనకి ఇలా అంతర పంటగా అయితే మనం బీర చెట్లు అయితే పెట్టినాం. ఆ బీర చెట్లు కూడా మన సమ్మర్లో మన టెంపరేచర్కి అయితే మనకు రావడం అయితే లేదు. చూస్తారు కదా, సైడ్లకు అయితే కాలువలల్లో మనం డైలీ వాటర్ ఇచ్చుకున్నా కానీ మనకు గ్రోత్ అనేది పూర్తి మొత్తం రాలేదు. ఇది మన వైరస్ అయితే పూర్తి వైరస్ వచ్చింది. మనం ఎరువు కూడా పెండ అయితే బాగానే పోసినాం. అన్ని ఎరువులు అయితే ఎక్కించినా కానీ మనకు వర్కౌట్ అయితే కాలేదు. చూస్తారు కదా, మన తోట అనేది ఇట్లా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మనకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాటుకోవాలనుకుంటున్నా జూన్ 10 వరకు. ఇక దానికన్నా రేట్ వస్తుందో రా చూద్దాం. ఇప్పుడైతే మనం టెంపరేచర్ అనేది హెవీగా ఉంది కాబట్టి మనం టమాటాలు అయితే పూర్తిగా లాస్ అయిపోయినాం. ఇప్పుడు టమాటాలు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే రేట్ ఉంటుంది. నేను పోయిన సంవత్సరం ఈ టైంకి అయితే పెట్టాను. నాకు 150 రూపీస్కి ఒక 20 కిలో బాక్స్ అయితే వెళ్ళింది. ఇప్పుడు అదే 20 కిలో బాక్స్ వచ్చేసి 1000 నుంచి 1200 అయితే నడుస్తుంది ఇక్కడ మా జగిత్యాలలో. చూస్తారు కదా, నేనైతే ప్రజెంట్ అయితే నారు పోసుకుంటున్నా, టమాటా నారు. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. మన వీడియో నచ్చితే కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.